హాయ్ అండి, నేను మీ శివాని. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి మన మిర్చిలో నల్లి బాగా ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువగా వ్యాపించి ఉంది. సో మన తోటలు తిప్పుకోలేని పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి? బాగా నల్లి ఉధృతంగా ఉంది, ఆకులు బాగా కింద ముడిచిపోయి ఎర్రనల్లి వచ్చేసింది, బాగా ఎర్రగా వచ్చినాయి కొమ్మలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆకులు కూడా ఎర్రగా వచ్చేసినాయి, బాగా సైడ్ అంతా ఎర్రగా ఉంది. ఏం చేయాలి? ఎర్రనల్లికి మనం బాగా వాడాల్సిన మందులు వచ్చేసి ఓమైట్ అండి. ధనుకోవాల్ది ఓమైట్ తీసుకోండి. ఇది 250 ml ఎకరానికి. అలానే ధనుకోవాల్ది డిసైడ్ 250 గ్రాములు తీసుకోవాలి. సో ఓమైట్ ఒక బకెట్లు కలుపుకోవాలి 250 ml, డిసైడ్ కూడా ఒక 250 ml ఒక బకెట్లు కలుపుకోవాలి. అలానే ఈ వాడతాం కాబట్టి కొంచెం గ్రోత్కి కొంచెం బాగా రావాలంటే మన బయోవిటా తీసుకోండి. సో బయోవిటా కూడా 250 ml తీసుకోండి ఎకరానికి. చిన్న మొక్కలు అప్పుడే కాబట్టి తక్కువ డోసేజే వాడుకోండి. 30 రోజుల లోపే కాబట్టి ఓమైట్ 250 ml. ఈ ఓమైట్లో వచ్చేసి ప్రాపర్గేట్ ఉంటుందండి. సో ఓమైట్లో ఈ నల్లికి బాగా పనిచేస్తుంది, అన్ని రకాల నల్లి జాతులకి ఓమైట్ బాగా పనిచేస్తుంది. ధనుకోవాల్ది ప్రాపర్గేట్. అలానే ధనుకోవాల్ది వచ్చేసి డైఫెన్థ్రాన్ ఉంటుందండి. ఈ డైఫెన్థ్రాన్ మనకి పెగాసిస్లో ఉన్న టెక్నిక్లో ఉంటుంది. ఇటోఫిన్ఫ్లాక్స్ కూడా ఉంటుందండి. సో ఇది ఈ రెండు ఏం చేస్తాయంటే మనకి కొంచెం తెల్లదోమ తగ్గిస్తాయి, తెల్లదోమ మీద బాగానే పనిచేస్తాయి. అలానే మనకి నల్లి కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ డిసైడ్ తీసుకోండి. అలాంటి డిసైడ్తో పాటు బయోవిటా వేసుకోండి. బయోవిటా ఇంకా వేరే బకెట్లు కలుపుకోండి. ఈ బయోవిటాలు వచ్చేసి మనకి సీవీడ్ ఉంటుంది, సముద్ర నాచు నుంచి తీసిన సీవీడ్ ఉంటుంది. అలానే హ్యూమిక్ యాసిడ్ ఉంటాయి. సో ఇలా బయోవిటా కూడా బాగా గ్రోత్కి మంచి ఆకు కొత్త ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఇవి వాడాలి. ఈ మూడు వాడుకోండి. మూడు బకెట్లు కలుపుకొని బాగా నల్లి నచ్చేలు ఎక్కువ ఉంది, నల్లి ఇంకా చేను తిప్పుకోదు ఏమో అనే పరిస్థితిలో చిన్న మొక్కలు కాబట్టి ఓమైట్ 250 ml, మాల్ డిసైడ్ 250 గ్రాములు, బయోవిటా 250 ml. అలానే మొక్కలు కొంచెం పెద్దవి అనుకోండి, ఓమైట్ కొంచెం పెంచుకోండి డోసేజ్ 300 ml అలాగా. అలాంటి డిసైడ్ కూడా 300 గ్రాములు, ఇది కూడా 300 ml. కొంచెం మొక్కలు బాగా పెద్దవి అని ఒక 70-80 రోజులు దాటిని అప్పుడు కొంచెం ఇంకా డోసేజ్ మొక్కలను బట్టి మనం ఒక 30 ml 50 ml పెంచుకుంటా ఉండాలి. సో బాగా 90 రోజులు అనుకోండి చేను, ఓమైట్ వచ్చేసి 330 ml, డిసైడ్ 350 గ్రాములు, బయోవిటా 300 ml అలా వాడుకోండి. సో నల్లి అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఈ మందులు వాడుకునేటప్పుడు కంపల్సరీగా తడిబెట్టేసే వాడుకోండి. నీళ్ళు బాగా చేను బాగా నెమ్మున్నప్పుడు వాడుకుంటే బాగా పనిచేస్తాయి. మీకు నల్లి అనేది మ్యాక్సిమం 90% వెళ్ళిపోద్ది. ఒకవేళ ఏదైనా మీకు ప్రాబ్లంగా ఉంటే నాకు చెప్పండి, ఒక కామెంట్ పెట్టండి. తగ్గపోతే నేను వేరే వీడియో చేస్తాను. మ్యాక్సిమం 90% తగ్గుతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం నా చేను నల్లి బాగా వచ్చింది. సో ఇబ్బంది పడ్డప్పుడు నేను ఈ 3 కాంబినేషన్లు వాడాను. సో నల్లి అనేది బాగా నా చేను నుంచి వెళ్ళిపోయి కొత్తగా బాగా గ్రోత్ వచ్చి బాగా పండింది. సో థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.